ఆల్ ఇండియా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు అల్కలంబ మరియు రాష్ట్ర అధ్యక్షురాలు సునీతారావు ఆదేశాల మేరకు కేంద్ర పెట్రోలియం మంత్రి హర్దీప్ సింగ్ పూరి రాజీనామా చేయాల్సిందిగా డిమాండ్ చేస్తూ ఖైరతాబాద్ జిల్లా అధ్యక్షురాలు శంభుల ఉషశ్రీ శ్రీకాంత్ గౌడ్ అధ్యక్షత నల్ల జెండాలతో నిరసన కార్యక్రమం నిర్వహించారు. అంబర్పేట్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం వద్ద పెట్రోలియం శాఖ కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి దిష్టబొమ్మను దగ్ధం చేశారు. పీఎం మోడీ కాంప్రమైజ్ టీ-షర్ట్లను ధరించి భారీ ఎత్తున మహిళలతో నిరసన వ్యక్తం చేశారు. హర్దీప్ సింగ్ వెంటనే రాజీనామా చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీ మాట్లాడుతూ బేటీ బచావో బేటీ పడావో అనే నినాదం చేస్తున్న మోదీ జఫా ఎస్టీ ఫైల్స్ లో కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి పేరు వచ్చినందున ఎందుకు మౌనంగా ఉన్నారు అని ప్రశ్నించారు. తీవ్ర సైకో అయిన రేపిస్ట్ ఆడపిల్లల్ని కిడ్నాప్ చేసి వారిపై అత్యాచారం చేసిన రేపిస్ట్ కి పెట్రోలియం మంత్రికి సంబంధాలు కలిగి ఉండడాన్ని ఖండించారు. ఇదేనా మోడీ బేటీ పడావో బేటీ బచావో అంటూ ప్రశ్నించారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ చేస్తున్న ఈ సంఘర్షణకి మహిళా కాంగ్రెస్ తరపున ఈ పోరాటం కేంద్ర పెట్రోలియం మంత్రి హర్దీప్ సింగ్ పూరికి రాజీనామా చేసే వరకు కొనసాగుతుందని ఈ సందర్భంగా వారు అన్నారు. ఆల్ ఇండియా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు అల్కలంబ గారు మరియు రాష్ట్ర అధ్యక్షురాలు సునీతారావు గారు ఆదేశాల మేరకు ఈరోజు ఖైరతాబాద్ జిల్లా ప్రెసిడెంట్ గా శంభుల ఉషశ్రీ శ్రీకాంత్ గౌడ్ ఆధ్వర్యంలో ఇక్కడ మా జిల్లాలో ఈరోజు ఈ యొక్క కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఇది వచ్చేసి మేము ప్రొటెస్ట్ చేయడం జరిగింది. అదేంటంటే జెఫ్రీ ఎస్టీమ్ అనే ఫైల్స్ లో మన యూనియన్ మినిస్టర్ పెట్రోలియం మినిస్టర్ అయిన కేంద్ర మంత్రి వారి పేరు వినపడడం ఎంతో దౌర్భాగ్యకరం. ఎందుకంటే ఆ ఎస్టీమ్ ఫైల్స్ లో వీళ్ళ పేర్లు ఉండడం ఎంతో దురదృష్టకరం. వారి మీద ఎన్నో ఆరోపణలు వస్తున్నాయి. అసలు ఎస్టీమ్ ఫైల్ అంటే ఏంటి అనేది అంటే మన రేపిస్ట్ గురించి చెప్పాల్సింది ముందుగా మీకు. ఎందుకంటే జెఫ్రీ ఎస్టీమ్ అనేవాడు ఒక శాడిస్ట్, రేపిస్ట్ అండ్ సైకోయిస్ట్. వాడు మహిళలను కిడ్నాప్ చేస్తూ వారిపై అత్యాచారాలు చేసి ఎన్నో కేసులు తనపై ఉన్నాయి. వాడు ఇప్పుడు చనిపోవడం జరిగింది. వాళ్ళ ఈమెయిల్స్ లో మన యొక్క ఇండియా యొక్క మంత్రుల పేర్లు వినపడడం ఎంతో గమనార్హం. మీరు చూసుకుంటే దీనికి మన పిఎం ఎంతో మౌనం వహిస్తున్నారు. ఎందుకంటే మన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ గారు పిఎంని బ్లాక్మెయిల్ చేస్తున్నారు. కాబట్టి వారి దగ్గర మన భారతదేశ ప్రధానమంత్రి లొంగిపోయాడు. అందుకనే మేము నిరసన చేస్తూ మా మహిళా కాంగ్రెస్ తరఫున అందరం కూడా చూడండి టీ-షర్ట్ల పైన పిఎం ఈజ్ కాంప్రమైజ్డ్ అని రాసుకొని మేము నిరసన చేశాము. ఈరోజు బ్లాక్ డేగా వర్ణిస్తూ అలాగే బ్లాక్ జెండాలు పట్టుకున్నాము. అలాగే ఈరోజు మేము పాదయాత్ర ర్యాలీగా నిర్వహించడం జరిగింది. అలాగే మేము సిగ్నేచర్ క్యాంపెయినింగ్ కూడా చేశాము. ఎందుకంటే మన కేంద్ర మంత్రి రాజీనామా చేసే వరకు కూడా మేము ఈ పోరాటం కొనసాగిస్తూ వస్తున్నాం.